కాంగ్రెస్ రాజకీయం ఎప్పుడో ఒక పట్టాన ఎవరికీ అర్థం కాదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా గాంధీ భవన్ వేదికగా జరిగే అంతర్గత పరిణామాలు ఎప్పుడూ హాట్ టాపికే. అయితే గతంలో రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయనకు నీడలా నిలిచిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ గా ఉన్నారు. నాడు రేవంత్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడిగా ఆయన వేసే ప్రతి అడుగులోనూ తోడుగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక టీపీసీసీ చీఫ్ పీఠం దక్కింది. కానీ కొద్ది రోజులకే వీరిద్దరి మధ్య మైత్రి చెడిందా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఒకప్పుడు రామ్ లక్ష్మణ్ లా ఉన్న రేవంత్ మహేష్ కుమార్ గౌడ్ మధ్య ఇప్పుడు గ్యాప్ పెరిగిందా? ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస పరిణామాలు, కాంగ్రెస్ అనుకూల మీడియాలో వస్తున్న కథనాలు చూస్తుంటే అవునన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఈ వివాదానికి ఆజ్యం పోసింది మాత్రం కాంగ్రెస్ పార్టీకి అత్యంత అనుకూలంగా ఉండే ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో వచ్చిన ప్రత్యేక కథనం. సాధారణంగా పార్టీ లీడర్లపై ప్రత్యర్థి పార్టీల మీడియాలో వ్యతిరేక కథనాలు రావటం సహజం. కానీ కాంగ్రెస్ శ్రేణులు తమ సొంత ఛానల్ గా భావించే సదరు ఛానల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను టార్గెట్ చేస్తూ కథనాలు రాయటం అందరినీ విస్మయానికి గురిచేసింది. మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీని సమర్థవంతంగా లీడ్ చేయలేకపోతున్నారని, క్షేత్రస్థాయిలో కేడర్ను సమన్వయం చేయటంలో విఫలమయ్యారని ఆ కథనం సారాంశం. ఒక రకంగా ఆయన ఫెయిల్యూర్ టీపీసీసీగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటరీకి అత్యంత సన్నిహితంగా ఉండే ఛానల్లోనే ఈ తరహా వ్యతిరేక కథనం రావటం వెనుక రేవంత్ రెడ్డి కాంపౌండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చి ఉంటుందని గాంధీ భవన్ వర్గాల్లో గట్టి ప్రచారం సాగింది. మహేష్ కుమార్ గౌడ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి ఈ వ్యూహం పన్నారన్న చర్చ కూడా నడుస్తోంది. ఇక వీరిద్దరి మధ్య విభేదాలు బహిర్గతం కావడానికి దారితీసిన మరో ప్రధాన అంశం రేవంత్ రెడ్డి చేసిన హిట్లర్ వ్యాఖ్యలు. ఒక సందర్భంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పరిపాలనలో క్రమశిక్షణలో తాను కొన్నిసార్లు హిట్లర్లా వ్యవహరించడానికైనా వెనుకాడనని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ముఖ్యమంత్రి తనను తాను హిట్లర్ తో పోల్చుకోవటం ప్రతిపక్షాలకు పెద్ద ఆయుధంగా మారింది. అయితే ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించిన తీరు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను మహేష్ కుమార్ గౌడ్ పరోక్షంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు, మహాత్మా గాంధీ బోధనలకు, హిట్లరిజానికి అస్సలు పొంతన లేదని, కాంగ్రెస్ లో హిట్లర్ సంస్కృతికి తావు లేదని ఆయన స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను పార్టీ పరంగా సమర్థించాల్సింది పోయి ఇలా బహిరంగంగా తప్పు పట్టడం ముఖ్యమంత్రికి అస్సలు నచ్చలేదని సమాచారం. ఈ వ్యాఖ్యల తర్వాతే ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగిందని అంటున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వ్యవస్థ హైడ్రా. చెరువులు, నాలాల ఆక్రమణలపై హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తూ కూల్చివేతలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రతిపక్షాలు రేవంత్ రెడ్డి సర్కార్ను పేదల ఇళ్లను కూల్చుతున్న ప్రభుత్వం అని తీవ్రంగా విమర్శించాయి. ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం హైడ్రా విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేదే లేదని భీష్మించి కూర్చున్నారు. కానీ పార్టీ పరంగా ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను గమనించిన మహేష్ కుమార్ గౌడ్ హైడ్రా విషయంలో భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు. హైడ్రా చర్యల వల్ల పేదలకు అన్యాయం జరిగితే నేను ఊరుకోనని, పేద ప్రజలకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత పార్టీ చీఫ్ గా తమపై ఉందన్నారు. బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, వారికి ప్రభుత్వం తరపున న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా వెళ్తున్న ప్రాజెక్టుపై పార్టీ అధ్యక్షుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న నెగిటివిటీని పార్టీకి అంటకుండా చూసే ప్రభుత్వం చేశారు. కానీ ఇది రేవంత్ రెడ్డి నిర్ణయాలను తప్పుపట్టినట్లుగా మారిందని సీఎంకు క్యాంపు భావించింది. అసలు వీరిద్దరి మధ్య స్నేహం చెడటానికి అంతర్గతంగా మరో బలమైన కారణం ఉందని ఢిల్లీ వేదికగా ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలపై, పార్టీలో సీనియర్లను కలుపుకొని పోని తీరుపై మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీకి అంతర్గత నివేదికలు పంపారన్న టాక్ నడుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ లో ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమన్వయం లోపించిందని, సీఎం నిర్ణయాల వల్ల పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందంటూ రేవంత్ రెడ్డిపై హైకమాండ్ కు ఫిర్యాదులు వెళ్లాయట. తనకు అత్యంత నమ్మకస్తుడిగా ఉండి తన సిఫార్సులతోనే టీపీసీసీ పీఠం దక్కించుకున్న మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు తనపైనే ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదులు చేయటం రేవంత్ రెడ్డికి తీవ్ర ఆగ్రహం తెప్పించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కారణంతోనే మహేష్ కుమార్ పై రేవంత్ రెడ్డి కక్ష పెంచుకున్నారని, అందుకే ఆయనకు చెక్ పెట్టడానికి తన అనుకూల మీడియా ద్వారా ఫెయిల్యూర్ టీపీసీసీ అంటూ కథనాలు రాస్తున్నారని గాంధీ భవన్ టాక్. గతంలో రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సీనియర్ నాయకులంతా ఆయనకు వ్యతిరేకంగా గ్రూపులు కట్టారు. ఆ క్లిష్ట సమయంలో రేవంత్ కు అండగా నిలబడిన అతి కొద్ది మందిలో మహేష్ కుమార్ గౌడ్ ఒకరు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటూ రేవంత్ రెడ్డికి పార్టీలోని ఇతర నేతలకు మధ్య వారధిగా వ్యవహరించారు.
ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు నుంచి ప్రచారం వరకు రేవంత్ రెడ్డి భారాన్ని మహేష్ కుమార్ గౌడ్ పంచుకున్నారు. అప్పట్లో వీరిద్దరి మైత్రిని చూసి పార్టీలో రామ్ లక్ష్మణ్ జోడీ అని పిలిచేవారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అధికారమంతా సీఎంఓ చుట్టూ తిరుగుతోంది. దీంతో పార్టీ ప్రాధాన్యత తగ్గిందన్న భావన టీపీసీసీ చీఫ్ లో ఏర్పడింది. రేవంత్ మార్క్ నీడ నుంచి బయటకు వచ్చి టీపీసీసీ అధ్యక్షుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ ప్రయత్నించటం, రేవంత్ రెడ్డి వైఖరి నచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ను ముందుంచి రాజకీయం నడుపుతుండటంతోనే వారి మైత్రి చెడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో సీఎం కు టీపీసీసీ చీఫ్ కు మధ్య గ్యాప్ రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి విభేదాలు చాలా చూసాం. కానీ రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ వంటి అత్యంత సన్నిహితుల మధ్య ఇంత త్వరగా దూరం పెరుగుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ప్రస్తుతానికి ఇద్దరు నేతల పైకి అంతా బాగుందని నటిస్తున్నప్పటికీ అంతర్గతంగా మాత్రం కోల్డ్ వార్ గట్టిగానే నడుస్తోంది. ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు వ్యూహ ప్రతి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. మరి ఈ అంతర్గత పోరు మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో, హైకమాండ్ ఇందులో జోక్యం చేసుకుని ఇద్దరికి సర్ది చెబుతుందో లేదో వేచి చూడాలి.